ఎవ్రీవన్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అమృత ప్రణయ్ కేసు సుఖాంతమైంది. దీనివల్ల ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరుతుందని అందరం అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేకూరుతుంది. ఎందుకంటే తనని 2018లో అమృత తండ్రి అయిన మారుతిరావు సుఫారీ ఇచ్చి చంపించారు. ఈ చంపడంలో 6గురి హస్తం ఉందన్నమాట. అంటే A1గా మారుతిరావు, A2గా సుభాష్ శర్మ. ఇతనికి ఎలా A1గా ఉన్న మారుతిరావు సూసైడ్ చేసుకొని చనిపోయారు. A2 అయిన సుభాష్ శర్మకి ఉరి శిక్ష వేయడం జరిగింది. అంటే ఇంకా వెయ్యలేదు, తీర్పు ఇచ్చారు ఉరి శిక్ష వేయాలని. ఇంకా మిగిలిన 6గురికి జీవిత కారాగార శిక్ష పడింది. అంటే ఇక జీవితాంతం జైలులోనే. ఇలా ఇద్దరు లవ్ వల్ల ఇలా 3 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. ఇటు ప్రణయ్ వాళ్ళ కుటుంబానికి ప్రణయ్ లేడు, ఇటు అమృతకి ఫాదర్ లేడు, ఇటు ప్రణయ్ లేడు. ఇప్పుడు అమృత వాళ్ళ బాబాయ్ అయిన శ్రవణ్ గారు కూడా జీవిత కారాగార శిక్ష పడుతుంది. కాబట్టి ఇంకా 3 కుటుంబాలు సఫర్ అవుతున్నట్లే కదా. ఏది ఏమైనా మనం తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల ఇన్ని కుటుంబాలు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మనము లవ్ చేయొచ్చు, తప్పులేదు, కానీ అది ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఏమీ కాదు. ఇట్లా ఒప్పించకుండా చేసుకోవడం వల్ల ఎన్ని దారుణాలు జరుగుతాయి. మరీ కుల పిచ్చి ఉంటే ఏమి చేస్తాను చెప్పండి. కులాంతర వివాహాలు చేసుకుంటే అదేం పెద్ద తప్పేమి కాదు కదా. చేసుకోండి, కానీ చేసుకున్నాక ఎక్కడికో దూరంగా ఉండి ఒక 1 year 2 years ఉండి స్టే ఉన్నాక ఒక బాబు పుట్టాక అప్పుడు మీ పేరెంట్స్ దగ్గరికి రండి, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని పెళ్లి చేసుకుని వాళ్ళ ముందే ఉండి వాళ్ళ పేరెంట్స్కి ఏమనిపించదు. చుట్టూ ఉండే వాళ్ళు వాళ్ళని రెచ్చగొడతారు. వీళ్ళ అమ్మాయి వీళ్ళ అబ్బాయి ఇలా లేచిపోయి పెళ్లి చేసుకున్నారని. వాళ్ళు మాటల వల్ల వాళ్ళు రెచ్చగొడడం వల్ల మనకి ఏం చేయాలి అర్థం కాక అలాంటి డిసిషన్ తీసుకుంటాం. సో అలాంటి డిసిషన్ ఈ అమృత వాళ్ళ ఫాదర్ తీసుకున్నారు. కాబట్టి మనం ఏదన్నా లవ్ చేస్తే ఒప్పించి చేసుకోండి, అంతేగాని ఇలాంటి తెలిసి తెలియని ఏజ్లు పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ బాధని అనుభవించాల్సిన అవసరం ఎవరికి ఉండదు. ఏది ఏమైనా కానీ ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కానీ ఈ ఇన్సిడెంట్కి ఇలా జరగడం వల్ల కోర్టు మంచి న్యాయం చేసింది అనుకోవచ్చు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఇట్లా కులంతర వివాహాలు చేసుకోవడం వల్ల. మరి వాటికి ఏం న్యాయం చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు ఎలాగో ఏవనైనా మారుతిరావు ఉన్నా కానీ అతనికి కూడా ఉరి శిక్షనే పడేది. ఆయన చనిపోయాడు. A2 కానీ సుభాష్ శర్మకి జీవిత ఉరి శిక్ష వేయించాలని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఏది ఏమైనా కానీ ప్రణయ్ తిరిగి రాడు. ఎన్ని కేసులు పెట్టినా ఏది పెట్టినా. ఇప్పుడు అమృత అంటారా, ఆమె ఏం పెద్ద ఏం కాదు, తనకి చాలా ఫ్యూచర్ ఉంది. ఇంకా ఆమెకి ఫ్యూచర్లో ఎవరినో ఒకరు పెళ్ళేసి ఆమె సెటిల్ అయింది. ఇటు ఏది ఏమన్నా ఇటు అమృత వాళ్ళ పేరెంట్ అదే అత్తగారైన ప్రణయ్ వాళ్ళకి బాధ, ప్రణయ్ ఉండడు. ఇటు అమృతకి ఫాదర్ ఉండడు. ఇట్లా అందరు కుటుంబాలు చెల్లా చెదిరిపోయాయి ఒకరు చేసిన తప్పు వల్ల. అంటే తప్పు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నా ఫీలింగ్ అది. పెళ్ళి చేసుకుంటే ఒప్పించి పెళ్ళి చేసుకోండి, లేకపోతే ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుంటే వెళ్ళిపోయి ఒక 1 year ఆఫ్టర్ అయినా వచ్చి కలవండి. ఇలా రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నట్టు ఖచ్చితంగా ఇలాంటి డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఎవరైనా. అంటే మన మారుతిరావు చేసింది తప్పు వాళ్ళు చేస్తారు అనుకుంటారు, కానీ ఆ ప్లేస్లో ఉంటే ఎవరికైనా అలానే చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మన సొసైటీ అలా ఉంది. మీ అమ్మాయి ఇలా వెళ్ళిపోయింది, మీ అమ్మాయి ఇలా అయింది, వాడితో వెళ్ళిపోయింది, ఆ మాటలు ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. మనం మామూలుగా అంటాం, ఎన్నో మాటలు అంటాం. మా అనేటోడికి ఏముంటుంది, ఏమి ఉండదు. ఫేస్ చేసే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. కాబట్టి లవ్ మ్యారేజ్ చేసుకోండి అని చెప్పండి. చేసుకోండి, ఎక్కడికైనా వెళ్ళి ఒక 1 year 2 years తర్వాత వచ్చి అప్పుడు మీ పేరెంట్స్ని కలవండి. అప్పుడు ఏం బిందాస్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు, మంచిగా ఉంటారు. ఇప్పుడు చూడండి ఏమైంది, అంతగానో లవ్ చేసి పెళ్ళి చేసుకొని అన్నీ చేసి తన హస్బెండ్ ఉన్నారా లేరు. ఆమె వాళ్ళ ఇంకా పెళ్ళి 6.5 years ఏమో అవుతున్నట్టుంది, 7 years అవుతున్నట్టుంది. ఇప్పటికీ కోర్టు కేసు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆమె ఇన్స్టాలో ఆమె ప్రేమ మర్చుకుంది, ఇంకొక పెళ్ళి చేసుకుంటాను ఆమె చేసుకుంటుంది, అని తప్పలేదు కదా. ఆమె ఇంకా చాలా బోల్డ్ ఫ్యూచర్ ఉంది, బాబు ఉన్నారు. కాబట్టి ఇలాంటి క్షణిక ఆవేశంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈ పేరెంట్స్ కూడా ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని జరిగినా కానీ మన ఇండియాలో ఈ కుల పిచ్చి మాత్రం అస్సలకి పోదు. కాబట్టి మీరందరూ లవ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి. ఎందుకంటే వెళ్ళిపోయాక బాధపడడం కన్నా ఉన్నప్పుడే అన్ని మంచిగా ఉండేలా చూసుకుంటే బెటరు.
నా ఫీలింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.